హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఫెస్టివల్ అనమాట. ఫెస్టివల్ బ్లాగ్ చేస్తున్నాను. చూసారు కదా, ప్రస్తుతానికైతే ఫ్రెష్ అయిపోయి డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఈ రోజు బ్లాగ్ కంటిన్యూషన్ ఉంటుంది. ఫెస్టివల్ కి నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫెస్టివల్ కి ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది క్లియర్ గా చూసేద్దాం. ఓకేనా? ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అనమాట. సో ప్రెసెంట్ అయితే ఫెస్టివల్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చానండి. ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నానో మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఫుల్ డ్రెస్ చూపిస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది నేను ఇది ఎక్కడ తీసుకున్నాను అని. పొంగల్ పెడుతున్నానండి. దేవుడికి పొంగల్ పెట్టేసి ఆ తర్వాత ఇంకా ఇప్పుడైతే డ్రెస్ వేసుకున్నాను. కొత్త డ్రెస్ అనమాట. డ్రెస్ అయితే వేసుకున్నాను. కంప్లీట్ అయిన తర్వాత శారీ అనేది కట్టుకుంటాను అనమాట. ప్రెసెంట్ వచ్చేసి మనం పొంగల్ చేస్తున్నాం. పొంగల్కి ఏమేమి ఏర్పాటు చేసుకున్నానో చూసేద్దాం కదండి. ఇప్పుడైతే పొంగల్ స్టార్ట్ చేసేసాను అనమాట. చూడండి, కొంచెం పసుపు పూసి బొట్టు పెట్టేసా ఫెస్టివల్ కాబట్టి. ఇంకా నేను పెసరపప్పు బియ్యము అన్ని నానబెట్టేసాను. ఒక 5 minutes నానబెట్టి ఆ తర్వాత పొంగల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంత లోపల ఏంటంటే నేను ఇంకా ఈ గడపలు ఉన్నాయి కదండి, దేవుడి గడపలు. ఇవి గడపలు అనేవి పూజిస్తాను. ఎవ్రీ ఫ్రైడే ఇవి తూడ్చేసి పూజ చేద్దాము. అవి అంత లోపల నానుతాయి అని పొంగల్ స్టార్ట్ చేసేసుకొని పూజకి అయితే రెడీ అయిపోదాం. చూసారు కదండి, ఇట్లా పసుపు గడపలకు పూజిస్తాను. ఎవ్రీ ఫ్రైడే నాకు అలవాటు ఉందనమాట. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంక ఇట్లాంటి బాక్సులు ఏంటంటే ఇలా తీసి పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి బియ్య పిండి, ఇది వచ్చేసి కుంకుమ, పసుపు వచ్చేసి ఎవ్రీ టైం ప్లేట్లో వేసుకుని ఇట్లా పూజించుకుంటాను. ఎవ్రీ ఫెస్టివల్స్ కి అండ్ ఎవ్రీ ఫ్రైడే చేసుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే పూజ చేస్తాను. ఇట్లాగా బొట్లు పెట్టేసుకుంటానండి బియ్య పిండితోటి. అంటే ముగ్గు పెడతారు చాలా మంది. ఏంటంటే నాకు ఇక్కడ ముగ్గు కంటే బియ్య పిండి పెడితే మంచిది అంటారని చెప్పేసి నేను బియ్య పిండి అయితే పెట్టేస్తాను. తర్వాత కుంకుమ తెలుసు కదా మీ అందరికి ఇలా పెట్టుకుంటారు. కదా, గడపనైతే పూజ ఇచ్చేసానండి. చూడండి, పూజ ఇచ్చేసాను. ఒకరితో నా ముగ్గు కూడా చూడండి. సో ఇందాక ఇంకా పొంగల్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా పొంగల్ అయిపోతే ఇంకా పూజ చేసేయడమే, ప్రసాదం పెట్టేసి. అండ్ ఈ తొలి ఏకాదశి మీకు ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నా డ్రెస్ కూడా చూడండి. డ్రెస్ వచ్చేసి ఇది అనమాట. కింద బ్లాక్ వేసాను అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీనికి వైట్ బాగుంటుందా బ్లాక్ బాగుంటుందా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదైతే కొత్త డ్రెస్ అండి. ఇదనమాట. కింద బ్లాక్ వేసాను. బ్లాక్ బాగుంటుందా వైట్ బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరైనా లేడీస్ చూస్తుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. పొంగల్ గానే అయిపోతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తానండి. మీకు ఎలా జరిగింది ఈ ఫెస్టివల్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ అయిపోతుందంటే డ్రెస్ మీద పూజ చేసేసి తర్వాత శారీ కట్టుకుంటాను ఫెస్టివల్ కాబట్టి. సో ఈ రోజు మా ఫెస్టివల్ ఇలా జరుగుతుంది స్లోగా అనమాట. మీకు ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నానో కూడా నేను ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్ రీసెంట్ గా పెట్టాను అనమాట. మేము చాలా షాపింగ్ చేసామని ఆ షాపింగ్ బ్లాగ్ లో పెట్టున్నానండి. చాలా డిస్కౌంట్ ప్రైస్ లో అయితే ఈ టాప్ తీసుకున్నాను. అది ఏంటి ఎంత అనేది ఆ డీటెయిల్ గా నేను ఆ వీడియోలో పెట్టున్నాను. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బాండలు అయితే పెట్టేసుకున్నానండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసేద్దాము. ఇప్పుడు కూడా దేవుడికి పెట్టేటప్పుడు మనం ఎప్పుడు యూస్ చేయని నెయ్యి అయితే వేయాలి. చూడండి, నెయ్యి ఫస్ట్ అయితే బాదం పప్పు వేస్తున్నామండి. అవి కొంచెం టైం పడుతుంది కదా బాదం పప్పు వేగాలంటే, అందుకని ఫస్ట్ బాదం పప్పు అయితే వేయించుకుంటున్నాను. ఏంటంటే మనకి జీడిపప్పు ఈజీగా వేగిపోతుంది. ఆ తర్వాత కిస్మిస్ ఇంకా చాలా ఈజీ అనమాట. బాదం పప్పు ఏంటంటే కొంచెం డ్రై రోస్ట్ బాగా అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇది వేయించుకున్నాను. సో కొంచెం వేగాయి అనిపించింది. ఇప్పుడు వచ్చేసి జీడిపప్పు వేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు కూడా వేయించుతున్నాను అన్నమాట. ఎంతమందికి బెల్ల పొంగల్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ ఫెస్టివల్ కి వచ్చేసి మనం పిండి కూడా వేసుకుంటామండి. ఆ పిండి ఎలా చేస్తారో నాకు తెలీదు. సో మా మమ్మీని కనుక్కొని ఈవినింగ్ లోపల ఆ పిండి కూడా చేస్తాను అనమాట. ఫెస్టివల్ కాబట్టి మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసుకుందాము.
పప్పు కూడా లైట్ గా వేగాయి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకున్నాం మొత్తం ఒకేసారి. ఇంకా ఈ నెయ్యితోనే డైరెక్ట్ గా మనం దీంట్లో అయితే వేసేసుకున్నామండి. కొంచెం ఇలాగే ఉంచేస్తానండి, ఇంకా అవే ఎగిపోతాయి అన్నమాట. ఇంకా ఇది డైరెక్ట్ దీంట్లో వేసేయడం. ఇది కొంచెం ఉడికిన తర్వాత అందులోపల యాలకులు తీసుకొని యాలకులు కూడా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాము. ఒక 2 అయితే తీసుకున్నాను స్మెల్ కోసం. స్మాష్ చేసి దంచేసి పెట్టేసుకున్నాం. వేసేసానండి. పొంగల్ అయితే అయిపోవచ్చింది. బెల్లం కరుగుతుంది. ఇంకా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాదం పెట్టేసి మనం పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. చూసారు కదా, పొంగల్ అయితే అయిపోయిందండి. అన్నీ వేసేసాను. ఇప్పుడు దేవుడి కోసం అయితే కొంచెం తీసి పెడుతున్నానండి. ఇంకా ఈ సామాన్ అంతా తీసి కవర్లో పెట్టాను. ఎందుకంటే నెక్స్ట్ వీక్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ సామాన్ పెట్టుకోవచ్చు అనమాట. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి మూట కట్టేసి సైడ్కి పెట్టేసుకోవాలి కదా. కొంచెం తొందరగా చేసుకుంటే బాగుంటుంది. చేసుకునేదేదో ఆల్రెడీ మనం అన్నీ అయిపోయాయి కదా. ఇంకా నేను శారీ కట్టాలంటే కూడా చాలా టైం పడుతుంది. సో ఎందుకులే అనేసి నేను ఫస్ట్ అయితే పూజ ఇంకా శారీ తర్వాత కట్టుకుందాం అనుకున్నాను. ఇంకైతే దీపారాజన అయితే చేసేసానండి నీట్గా. పువ్వులు ఇలా వేసేసుకొని ఇంకా నీట్గా దీపారాజన అయితే అయిపోయింది. దీపారాజన అయిపోయిన తర్వాత నేను ఇంకా కడ్డీలా వెలిగించాను. ఆ కడ్డీలు కూడా ఏ ఫ్లేవరో నేను రత్నదీప్లో తీసుకుంటానని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో కూడా. చాలా చాలా బ్యూటిఫుల్ స్మెల్ అయితే వస్తాయి అనమాట. మీరు చూస్తుంటే ఇది రోసు ఫ్లేవర్ అనమాట. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ యూస్ చేస్తాను. బాగా అనిపిస్తే కంటిన్యూస్గా కొనుక్కుందాములే అనేసి అట్లా యూస్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే కడ్డీలు వెలిగించేసాను. ఆ తర్వాత ఇంకా కడ్డీలు వెలిగించి చిన్న ధూప్ స్టిక్ అయితే వెలిగించాను. అండ్ ధూప్ స్టిక్ మీద కూడా కొంచెం చిన్న స్మెల్ వచ్చే పౌడర్ అయితే పెట్టేసుకుంటాను. ఇట్లా రెగ్యులర్గా అయితే పూజలా ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి టెంకాయ అయితే కొట్టేస్తున్నాడండి. టెంకాయ కొట్టేసిన తర్వాత ఇంకా నేను హారతి ఇచ్చేసి ఆ తర్వాత ఇదైతే వేసుకున్నాను అనమాట. సాంబ్రాణి అయితే ఇల్లంతా వేసేసుకున్నాను. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ శారీ ఇది షార్ట్లో పెట్టున్నాను, ఎలా కట్టుకున్నానని ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే సాంబ్రాణి వేస్తున్నాను. చూసారు కదా, చిన్న కప్స్ లాంటివి తెచ్చుకుంటాను. వాటిల్లో ఇంకా సాంబ్రాణి వేసేసుకుంటాను. ఏంటంటే ఇది వేసుకుంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయని లాస్ట్ వీడియోలో కూడా చెప్పున్నానండి. ఇదిగోండి ఈ శారీ అయితే కట్టుకోబోతున్నాను ఇప్పుడు. ఇంకా అంతలోపు ఇదిగోండి మొత్తం ధూపం వేసేందంటే ఇంట్లో ఉండే నెగిటివ్ వైబ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. పాజిటివ్ వైబ్స్ వస్తాయి. థింకింగ్ పాజిటివ్గా ఉంటుంది. అన్నీ పాజిటివ్గా జరుగుతాయి కూడా. మనం నెగిటివ్గా ఉంటే నెగిటివ్గానే ఉంటాయి. దేవుడు కూడా నెగిటివ్గానే ఇస్తాడు. సో ధూపం అనేది ఎవ్రీ ఫెస్టివల్కి, అమావాస్యకి అలా వేసుకుంటే చాలా మంచిదని నేను వేస్తాను. బట్ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదండి. బట్ నేను బిలీవ్ చేస్తాను, నమ్ముతాను కాబట్టి వేసుకుంటాను. ఈ మనకి పాదాలు అనమాట, వెంకటేశ్వర స్వామి పాదాలు. సో ఇంకా ధూపం వేసినప్పుడు పెడతాను అనమాట. ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ అయ్యానండి. శారీ కట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి పెట్టుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఆ తర్వాత ఇవి పెట్టుకుందాం అనుకున్నాను మ్యాచింగ్, ఇవి కూడా కుదరలేదనమాట. సో ఫైనల్గా ఇవి పెట్టాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా రెడీ అయ్యాను. ఫుల్ వీడియో అనేది మీకు చూపిస్తాను. ఫుల్గా శారీ ఎలా కట్టాను ఏంటి అని. చిన్న నల్లపూసలు అయితే వేసేసుకున్నాను. గాజులు వచ్చేసి ఇట్లా లక్ష్మీదేవి వేసి ఇలా వేసాను అనమాట. సో రెడీ అయితే అయిపోయాను అనమాట. ఫెస్టివల్ డే ఇంకేసి 5:30 అయింది. సో స్నాక్స్ కోసం మా హస్బెండ్ అయితే దానిమ్మ ఇత్తనాలు ఒలుస్తున్నాడు అనమాట. చూడండి, ఇంకా నేను వచ్చేసి పులిహోర, ఇప్పుడు ఈవినింగ్ మేము వచ్చేసి డిన్నర్ పులిహోర చేసుకుంటున్నాము. సో దానికి ప్రిపరేషన్ ఇప్పుడే కొంచెము చూడండి, ఇప్పుడే కొంచెం నిమ్మరసం అయితే తీసాము. ఇంక ఇప్పుడు వెళ్ళి మనం పులిహోర తయారు చేసేద్దాం అనమాట. ఫెస్టివల్ స్పెషల్ మేము అసలు రైస్ అయితే తినలేదండి. సో ఇంకేంటంటే ఇప్పుడు నేను ఈవినింగ్ అయితే పులిహోర చేసేస్తున్నాను. పులిహోర అయితే చేస్తున్నాను. ఇప్పుడే తాలింపు అయితే వేసేసాను, కలిపేస్తున్నాను. సో
సో ఈ రోజు మా డిన్నర్ వచ్చేసి పులిహోర అన్నమాట. మీరేం చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ ఫెస్టివల్ మీ ఇంట్లో ఎలా జరిగిందో కూడా చెప్పండి. అలాగే నేను ఇప్పుడు దేవుడికి మామూలుగా ఈ పండగకి చేసుకునే స్పెషాలిటీస్ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు వచ్చేసి హాఫ్ గ్లాస్ బియ్యం ఇట్లా వేయించుకోవాలన్నమాట. ఈ ఫెస్టివల్ కి మేము ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మా రూల్స్ అన్నమాట. ఇంక దీన్ని లైట్ గా రోస్ట్ చేసేసి బాగా ఏం వండుకొని బాండలు ఉంటుంది కదా, ఆ బాండల్లో ఇలా వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి శనగపిండి కూడా చేస్తారు, అది ప్లస్ ఇది, ఈ రెండు కంపల్సరీ. అండ్ సలిపిండి చేసుకుంటారనమాట ఈ ఫెస్టివల్ కి మా సైడ్. బట్ ఏంటంటే సలిపిండి నాకు రాదు కాబట్టి రిమైనింగ్ 2 థింగ్స్ అనేవి నేను చేస్తున్నాను. మార్నింగ్ పూట అయినా చేసుకొని దేవుడికి పెట్టచ్చు, లేదంటే ఈవినింగ్ పూట అయినా చేసుకోవచ్చు అనమాట. కానీ కంపల్సరీ మనం 1 స్పూన్ 2 స్పూన్స్ అయినా తినాలన్నమాట, రూల్ అది. సో అందుకని ఇప్పుడైతే రోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి తొలి ఏకాదశి, మనకి ఫెస్టివల్ సీజన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇదైతే కొత్త పొయ్యి మీద ఇట్లా నార్మల్ గా ఏదైనా నాన్ వెజ్ వండుకొనేది బాండల్ మీద ఖచ్చితంగా ఇలా వేయించాలి అనేది ఉంటది అనమాట. ఇంకా కుదరనప్పుడు ఇంకా కుదరకపోతే ఇంకంతే. కుదిరితే మాత్రం కంపల్సరీ ఇలా చేసుకోవాలి. మా సైడ్ ఇలాగే చేస్తారు. మీ సైడ్ ఇలాంటి రూల్స్ ఉన్నాయా, లేకపోతే మీరేం చేసుకుంటారు ఈ ఫెస్టివల్ కి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. రెడ్ గా వచ్చేసింది కదా, కొంచెం రోస్ట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకుంటాం అనమాట. లైట్ గా ఇలా రెడ్ గా రోస్ట్ చేసేసుకొని అయితే చల్లగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాము. మిక్సీ పట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. సరే కదా, కొంచెం అయితే బెల్లం వేసేస్తున్నాను అనమాట. కొంచెమే ఉంది కాబట్టి కొంచెం బెల్లం అయితే వేసాను. బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తాను. ఈ కొబ్బరిని కొంచెం ఇట్లాగా కట్ చేసేసుకొని ఇట్లా వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే, మేము తినం పెట్టం ఎందుకు వేస్ట్ గా అని చెప్పేసి నేను ఫెస్టివల్ కాబట్టి ఇంకేదో వేయాలి కాబట్టి కొంచెం అయితే వేస్తున్నానండి, ఎక్కువ అయితే వేయట్లేదు. చాలా మంది ఇది బాగా దంచి చేస్తారు, యాక్చువల్గా మిక్సీకి వేసుకోరు. బట్ నాకు ఇక్కడ రోల్ లేదు కాబట్టి నేను ఇంకా మిక్సీకి వేసేస్తున్నాను అనమాట. ఇట్లా కొబ్బరి కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కొబ్బరి, యాలకులు, బెల్లము, శనగలు వేసుకొని మిక్సీ పట్టుకొని తింటారు. చాలా మంది పేలపిండి అట్లాగా అంటారండి, ఎగ్జాక్ట్ గా పేరు నాకు తెలీదు. వచ్చేది ఇవి 3 ఐటమ్స్ నేను ఆల్రెడీ చెప్పుకున్నా కదా వీడియోలో. ఈ 3 ఐటమ్స్ అయితే కంపల్సరీ చేసుకుంటాం మేము. బట్ నాకు వచ్చిన 2 ఐటమ్స్ అయితే నేను చేస్తున్నాను అనమాట. ఎక్కువ కొబ్బరి వేసుకున్నప్పుడు ఏంటంటే ముందే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి వేసాను కదా, మేము పెద్దగా తినమని చెప్పి ఫార్మాలిటీకి కదా ఒక యాలక్కాయ అయితే వేసాను. నేను అన్ని ఒకేసారి వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకొని కొంచెం బెల్లం తర్వాత వేసుకుందాం. వేస్తున్నాను. ఆల్రెడీ ఇది మెత్తగానే ఉంది కాబట్టి నేను ఇంకా తురుము వేయట్లా. మామూలుగా మీకు గట్టిగా ఉంటే తురుము అయితే వేసుకోండి, లేదంటే మిక్సీ పాడైపోతుంది అనమాట. ఇంకా పెట్టి మిక్సీకి వేస్తున్నా. అవి సో ఇది వచ్చేసి పేలపిండి అంటారు, అదే శనగపిండి పిండి అండి. ఇది వచ్చేసి బియ్యంతో చేసిన పిండి అనమాట. ఇది ఫెస్టివల్ స్పెషల్ అనమాట. 1 స్పూన్ అయితే తిందాం, ఎందుకంటే మెయిన్ ఈ ఫెస్టివల్ అంటే గుర్తొచ్చేది ఇవి 2 అనమాట. ఇంకా అది కూడా 3 అనమాట. బట్ ఎక్కువ మంది ఇది ఒక్కటే చేసుకుంటారు. సో మేము మా ఇంట్లో అయితే ఈ 3 చేస్తామండి. ఇంక ఇప్పుడు ఇవైతే తినేయడం ఖచ్చితంగా 1 స్పూన్ అయినా తినాలండి. ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ ఇదనమాట. సో 30 అవుతుంది అనమాట. సో డిన్నర్ అంతా అయిపోయింది, నీట్ గా క్లీన్ అయితే గ్యాస్ అంతా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. పైన ఇంకా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను. ఫ్రెష్ అయ్యేసి ఆ తర్వాత ఇంకా నిద్రపోవడమే అనమాట. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇది ఇలా జరిగింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఫెస్టివల్ ఎలా జరిగిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే నాకు ఎప్పుడు చూసిన కాటు కింద స్ప్రెడ్ అవుతుందండి, మీకు కూడా ఇలాగే అవుతుందా? ఒకవేళ అవుతుంటే దానికి సొల్యూషన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎంత కాస్ట్లీదైనా స్ప్రెడ్ కానీ కాజల్ పెట్టినా కానీ నాకు ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దానికి రీజన్ ఏంటో మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 8:30 అయింది కానీ మార్నింగ్ త్వరగా లేచాను కదా ఫెస్టివల్ అని చెప్పేసి ఫుల్ నిద్ర వస్తుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి ఇంకా నిద్రపోదాం అనమాట. ఫ్రెష్ అయిపోయాను, ఇంకా నిద్రపోతున్నాము. ఆల్రెడీ మా హస్బెండ్ అయితే స్లీపింగ్ మూడ్లోనే ఉన్నాడు. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.